ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనము. ఒకరిని క్షమించడం అంటే మామూలు విషయం కాదు. నోటి మాటతో సారీ చెప్పినంత ఈజీ కాదు మనసులో ఒక మనిషిని క్షమించడం అంటే. నిజమో కాదో మీ జీవితంలో జరిగిన సంగతులను బట్టి మీరే ఆలోచించుకోండి. మనుషులమైన మనం ఇన్ని విధి విధానాలు కలిగి ఉంటాం, కానీ దేవుడు మనలాంటి వాడు కాదు. క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఆయనకు భక్తులుగా ఉన్న మనం, బిడ్డలుగా ఉన్న మనం ఆయనలాగే క్షమించుటకు సిద్ధ మనసు గలవారిగా ఉండాలి. నీ పోలికలు నీ కడుపున పుట్టిన బిడ్డలకు ఎలా వస్తున్నాయో అలాగే దేవుని యొక్క మనసు, ఆయన నీతి, ఆయన యొక్క ఆత్మ సంబంధమైన పోలికలు మనలో కూడా ఉండాలి. ఆయన మనల్ని క్షమించే రీతిగా మనం మన తోటి వారిని క్షమించగలగాలి. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.